హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నుండి మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో పార్ట్ 2 అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో అంతకన్నా ముందుగా లక్ష్మీకాంత్ 6th ఎడిషన్ అనేది మనకి ఇంగ్లీష్ వర్షన్లో ఉందండి. సో తెలుగులో మనకి 4th ఎడిషన్ వరకే ఆగిపోయింది. సో దట్ మనం అప్డేట్ చేసుకోవాల్సింది చాలా ఉంటుందన్నమాట. సో దట్ మనం లక్ష్మీకాంత్ 6th ఎడిషన్ని చదువుకుంటూ అండ్ 4th ఎడిషన్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్దాం, రైట్? సో వన్ థింగ్ అండి, ఇక్కడ నేను లక్ష్మీకాంత్ బుక్లో ఏదైతే ఉందో అదే మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ క్లాసెస్ అనేవి ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీఎస్పిఎస్సి ఆర్ ఏపీపీఎస్సి ఆర్ యూపీఎస్సి, రైట్? సో ఒకవేళ మీరు కనుక గ్రూప్ 2 ఐదర్ ఏపీపీఎస్సి ఆర్ టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతుంటే మీరు లక్ష్మీకాంత్తో పాటు ఇన్స్టిట్యూట్ నోట్స్ ఆర్ ఎనీ అదర్ స్టాండర్డ్ బుక్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుందండి. సో గ్రూప్ 2లో మనకి కంటెంట్ ఫ్యాక్ట్ బేస్డ్ ఎక్కువగా అడుగుతుంటారు కదా. సో దాట్ మనకి అంటే ఇన్స్టిట్యూట్ నోట్స్ కానీ లేదా ఇంకొక స్టాండర్డ్ బుక్ కానీ మీరు ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటండి, మన సిలబస్లో ఉన్నదంతా కూడా కవర్ చేసి ఉండాలి ఆ బుక్, ఓకేనా? రైట్. సో ఇక్కడ లక్ష్మీకాంత్ బుక్లో మనకి మనం లాస్ట్ వీడియోలో ఏం కంప్లీట్ చేసుకున్నాం, చార్టర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఏంటి, ద క్రోన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట, ఓకేనా? సో చూడండి, ఇంకొక విషయం అండి, ఇక్కడ నేను నా ఓన్ నోట్స్ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా నేను ఇస్తాను. సో లేదు మాకు డైరెక్టర్ లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ముందు పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అట్లా కూడా చేద్దాం, లేదా ఇలా సింపుల్ వేలో నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోండి అంటే అలానే చేద్దాం, ఓకే? ఓకేనా అండి? మనం మన క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటి అండి, చక్రవర్తి పాలన. ఇంతకుముందు మనం బ్రిటిష్ వాళ్ళు త్రూ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మనల్ని పరిపాలించడం జరిగింది. ఇప్పుడు ఏంటి, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి బ్రిటిష్ చక్రవర్తి ద్వారా మనల్ని పరిపాలించడం జరుగుతుందన్నమాట. దాన్ని చక్రవర్తి పాలన అని చెప్పేసి అంటాం, ఓకేనా? ద క్రోన్ రూల్ అని చెప్పేసి అంటాం. అందులో మొట్టమొదటిది చట్టం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ యాక్ట్ని ఎందుకు ప్రవేశపెట్టడం జరిగిందంటే మనకి భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన కోసం ఈ యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఎప్పుడు అంటే 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ చట్ట ప్రకారంగా ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను భారతదేశంలో రద్దు చేసి వాటికి ఉన్నటువంటి పవర్స్, తర్వాత భూభాగము, తర్వాత రెవెన్యూ అన్నీ కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు అంటే బ్రిటిష్ చక్రవర్తికి బదిలీ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా? తర్వాత ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అని మనం చూస్తే ఇక్కడ ఏంటంటే ఇక మీదట భారతదేశ పరిపాలన అంతా కూడా బ్రిటిష్ రాణి అయినటువంటి హెర్ మెజెస్టీ పేరు మీద పరిపాలించడం జరుగుతుందన్నమాట. మనం ఇంతకుముందు చూసాం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగిందనమాట. ఈ పదవి దీన్ని తొలగించి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగిందనమాట. అలా మొట్టమొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ కానింగ్ అనమాట, రైట్? ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరికి ప్రతినిధిగా ఉంటారంటే బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధిగా ఉంటారు, అంటే రిప్రజెంటేటివ్గా ఉంటారనమాట, రైట్? ఇంకొక పాయింట్ ఏం చెప్తారు ఈ చట్టంలో అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని రద్దు చేయడం కూడా జరిగిందనమాట, ఓకే, రైట్. ఇంకొకటి ఏం చెప్తారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అంటే భారత రాజ్యాంగ కార్యదర్శి అనేటువంటి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లండన్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇతను ఏం చేస్తారంటే మన ఇండియా యొక్క పరిపాలన పైన నియంత్రణ అధికారాలు కలిగి
ఉంటారనమాట. సో ఈయన ఫైనల్ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే సో బ్రిటిష్ పార్లమెంట్కి ఈయన రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్. సో అలా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అయినటువంటి మొట్టమొదటి వారు ఎవరు అంటే లార్డ్ రిచర్డ్ స్టాన్లీ. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి, సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి సహాయంగా ఏంటంటే సో ఒక అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక అడ్వైజరీ కౌన్సిల్ అంటే ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సలహా మండలికి ఎవరు చైర్మన్గా ఉంటారంటే సో ఈయనే ఉంటారనమాట, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియానే ఉంటారనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటండి, సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇదేం చేస్తుందంటే సో ఇండియాలోను ఇంగ్లాండ్లోను కేసెస్ని చూసుకోవడం దీని బాధ్యత అనమాట. అంటే ఇండియా మరియు ఇంగ్లాండ్ దావాలు చూడడం దీని యొక్క పని అనమాట. ఓకే, సో ఒక్కసారి బ్రీఫ్గా చూద్దామండి. సో ఏంటండి ఫీచర్స్ ఏంటి మనకి, సో భారతదేశంలో పరిపాలన అనేది ఇక మీదట బ్రిటిష్ రాణి అయినటువంటి హెర్ మెజెస్టీ పేరు మీద పరిపాలించడం జరుగుతుంది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. సో అలా అయినటువంటి మొట్టమొదటి వారు లార్డ్ కానింగ్ అనమాట. సో ఈయన బ్రిటిష్ క్రౌన్కి రిప్రజెంటేటివ్గా ఉంటారు. అండ్ డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది రద్దు చేయడం జరిగిందనమాట. సో కొత్తగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాని చేయడం అంటే కొత్త పదవిని సృష్టించడం జరిగిందనమాట. సో ఎక్కడంటే లండన్లో. సో ఈయన ఏం చేస్తారంటే ఇండియా యొక్క అడ్మినిస్ట్రేషన్ పైన కంట్రోల్ అనేది ఇతనికి ఉంటుందన్నమాట. ఓకే, సో ఫైనల్గా బ్రిటిష్ పార్లమెంట్కి ఇతను రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట. సో అలా మొట్టమొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఎవరు అంటే లార్డ్ రిచర్డ్ స్టాన్లీ అనమాట. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటండి, సో అడ్వైజరీ కౌన్సిల్. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి సో ఈయనకి సలహాలు ఇవ్వడానికి 15 మందితో కూడినటువంటి ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ సలహా మండలికి చైర్మన్ ఎవరు అంటే సో ఆయనే ఉంటారనమాట, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని ఉంటారు. అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఇండియా మరియు ఇంగ్లాండ్లో దావాల వ్యవహారాలు చూడడం దీని యొక్క పని అనమాట. ఓకే, రైట్. సో అయితే ఏంటంటే సో ఈ 1858 యాక్ట్ అనేది సో పరిపాలన యంత్రాంగాన్ని మెరుగుపరచడం కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. అయితే ఏంటి, సో డైరెక్ట్గా కంట్రోల్ అనేది మరి అంటే మన భారతదేశం యొక్క పరిపాలన అనేది ఎక్కడి నుంచి కంట్రోల్ చేయబడిందండి, సో ఇంగ్లాండ్ ద్వారానే కంట్రోల్ చేయబడిందనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే సో మన భారతదేశ పరిపాలన వ్యవస్థని సో ఏ విధంగా కూడా మార్చలేదు అని చెప్పేసి మనము చెప్పొచ్చు అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ ఏంటండి, సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ అనమాట. సో భారత కౌన్సిల్ చట్టాలు 1861, 92, 1909 అనమాట. ఓకే, సో 1858 తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలన్నింటినీ కూడా ఏమంటారు అంటే కౌన్సిల్ చట్టాలు అని చెప్పేసి అంటారనమాట. ఓకే, రైట్. సో అందులో మొట్టమొదటిది భారత కౌన్సిల్ చట్టం 1861 అనమాట. అయితే ఈ తిరుగుబాటు తర్వాత అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే సో మనం భారతదేశాన్ని పరిపాలించాలంటే సో భారతీయుల యొక్క సహాయ సహకారాలు అవసరమని చెప్పేసి సో ఈ బ్రిటిష్ ప్రభుత్వము 3 కౌన్సిల్స్ యాక్ట్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో అవే 1861, 1892, 1909 అనమాట. ఓకే, సో ఇందులో ముఖ్యంగా ఈ 1861ని ఏమంటారు అంటే కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఇన్ ఇండియా అంటే భారత రాజకీయ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో రైట్. సో ఈ కౌన్సిల్ చట్టం 1861 యొక్క లక్షణాలు కనుక మనం చూస్తే ఏంటంటే సో ఇక్కడ లా మేకింగ్ ప్రాసెస్లో ఇండియన్స్కి కూడా ప్రాతినిధ్యం అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్తుందన్నమాట. అంటే భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు కూడా మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పేసి
చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ వైస్రాయి లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేస్తారనమాట. ఎవరు నామినేట్ చేస్తారు అంటే వైస్రాయి లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇండియన్స్ని నామినేట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే నాన్ అఫీషియల్ మెంబర్స్గా నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలా 3 మెంబర్స్ని నామినేట్ చేయడం జరిగింది. ఎలా చేశారండి? నాన్ అఫీషియల్ మెంబర్స్గా చేయడం జరిగింది. సో ఇక్కడ నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే దాదాపుగా ఇండియన్సే వస్తారండి. అఫీషియల్ మెంబర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు వస్తారనమాట. ఓకే, రైట్. సో మరి ముగ్గురు ఎవరు అంటే రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పాటియాల, సర్ దినకర్ రావు. బెనారస్ రాజు, పాటియాల మహారాజు, సర్ దినకర్ రావు. ఓకే, సో రాజా ఆఫ్ బెనారస్ ఎవరంటే నాగేంద్ర సింగ్ అండ్ మహారాజా ఆఫ్ పాటియాల అంటే నారాయణ్ సింగ్, ఇంకా సర్ దినకర్ రావు. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ ఏంటి? సో వికేంద్రీకరణ ప్రక్రియకు నాంది పలికినటువంటి చట్టం కౌన్సిల్ చట్టం 1861 అనమాట. అయితే మనకి 1833లో సో బాంబే అండ్ మద్రాస్కి ఉన్నటువంటి శాసనాధికారాలు గవర్నర్ జనరల్కి ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా సో బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీలకి ఈ శాసనాధికారాలు మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఏంటండి, కొత్తగా న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 1862లో బెంగాల్ అండ్ 1866 నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్లో అండ్ 1897 పంజాబ్లో. ఓకే, రైట్. నెక్స్ట్ అండి పోర్ట్ఫోలియో విధానం. ఓకే, ఈ పోర్ట్ఫోలియో విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే లార్డ్ కానింగ్ అనమాట. ఎప్పుడు 1859. సో దీనికి చట్టబద్ధత ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటంటే పోర్ట్ఫోలియో విధానం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. ఏంటండి, సో మంత్రులకి డిపార్ట్మెంట్స్ని అలొకేట్ చేయడం అనమాట. ఓకే, సో ఇక్కడ ఎమర్జెన్సీ పీరియడ్లో ఓకే అత్యవసర పరిస్థితుల్లో సో లెజిస్లేటివ్ పర్మిషన్ లేకుండానే వైస్రాయి ఆర్డినెన్స్ అనేది జారీ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇలా జారీ చేయబడ్డ ఆర్డినెన్స్ యొక్క జీవితకాలం 6 months అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఒక్కసారి మనము ఈ 5 points చూద్దామండి. సో ఏంటండి, శాసన నిర్మాణ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందనమాట. సో వైస్రాయి లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేస్తారనమాట. సో అలా ముగ్గురు ఇండియన్స్ని యాజ్ ఏ నాన్ అఫీషియల్ మెంబర్స్గా లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే రాజా ఆఫ్ బెనారస్ అండ్ మహారాజా ఆఫ్ పాటియాలా సర్ దినకర్ రావు. ఓకే, సో వీళ్ళ ముగ్గురిని లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ సో బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలకు శాసనాధికారాలు తిరిగి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ అండ్ పంజాబ్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. రైట్. అండ్ పోర్ట్ఫోలియో విధానం లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టినటువంటి పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత అనేది కల్పించడం జరిగిందనమాట. ఓకే, సో ఈ పోర్ట్ఫోలియో విధానం ఏంటి అంటే సో మనం ఇక్కడ చెప్పుకుంటే వైస్రాయి కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతి మెంబరు గవర్నమెంట్లో ఏదో ఒకటి లేదా ఎక్కువ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా ఉండి సో తన శాఖపరమైనటువంటి విషయాల్లో కౌన్సిల్ తరపు నుండి ఆదేశాలను జారీ చేయవచ్చు అన్నమాట. ఓకే, సో తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో అంటే అత్యవసర పరిస్థితి కాలంలో సో లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకుండా వైస్రాయి ఆర్డినెన్స్ అయితే పాస్ చేయవచ్చు అనమాట. సో అలా పాస్ చేసినటువంటి ఆర్డినెన్స్ యొక్క జీవితకాలం 6 months అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి, భారత కౌన్సిల్ చట్టం 1892 అనమాట. ఓకే, సో ఈ చట్టం ఏం చెప్తుంది అంటే సో కేంద్ర మరియు రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్లో నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. సారీ అండి,
నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది, అఫీషియల్ మెంబర్స్ని అట్లానే కాన్స్టెంట్గా ఉండడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామండి, నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే ఎవరనుకున్నాం, సో జనరల్గా ఇండియన్సే ఉంటారనమాట. అఫీషియల్ మెంబర్స్ అంటే ఎవరు ఉంటారు, బ్రిటిషర్సే ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క విధులను పెంచడం జరిగిందనమాట. సో ఏమి ఇచ్చింది కొత్తగా అంటే బడ్జెట్పై మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిందనమాట. ఎవరికి, కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే. అండ్ గవర్నమెంట్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసేటువంటి అధికారం కూడా కౌన్సిల్ సభ్యులకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటండి, అనధికారాల సభ్యుల నామినేషన్. సో అనధికార సభ్యుల నామినేషన్ అని ఎవరు అనుకున్నామండి, సో ఎవరనుకున్నాం, ఇండియన్సే అనుకున్నాం అనమాట. అంటే అనధికార నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే ఇండియన్స్ అనమాట. సో మరి వీళ్ళని ఎట్లా నామినేట్ చేస్తారు అంటే, సో సెంట్రల్లో అయితే వైస్రాయ్ చేస్తారు, అండ్ ప్రావిన్సెస్లో అంటే అప్పుడు ప్రావిన్సెస్ అన్నారు, సో ఇప్పుడు స్టేట్స్ అనమాట. సో ఈ సెంట్రల్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లో గవర్నర్ నామినేట్ చేస్తారు. అండ్ రికమెండేషన్స్ ఆఫ్ ఎవరు అంటే ప్రావిన్సెస్లోని లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో వీళ్ళిద్దరి రికమెండేషన్స్ మీద సో వైస్రాయ్ నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరిని, నాన్ అఫీషియల్ మెంబర్స్ని. ఎవరు, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో వైస్రాయ్ నామినేట్ చేస్తారు. ఎవరి సిఫార్సుల మీద అంటే ప్రావిన్సెస్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వీళ్ళ సిఫార్సుల మీద నామినేట్ చేస్తారు. రైట్, అండ్ నెక్స్ట్ ఓకే, తర్వాత ప్రావిన్సెస్. సో ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి గవర్నర్ నామినేట్ చేస్తారనమాట. సో ఎవరి సిఫార్సుల మీద అంటే జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు, విశ్వవిద్యాలయాలు, కార్మిక సంస్థలు, జమీందారులు. సో వీళ్ళందరి సిఫార్సుల మేరకు సో గవర్నర్ ఒక నాన్ అఫీషియల్ మెంబర్స్ని నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇంకొకసారి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారండి, సో కేంద్ర మరియు రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్లో సో నాన్ అఫీషియల్స్ మెంబర్స్ని పెంచారు అండ్ అఫీషియల్ మెజారిటీని అలాగే మెయింటైన్ చేశారు. ఓకే, సో లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క విధులను పెంచడం జరిగింది. ఏమేమండి, సో బడ్జెట్పై మాట్లాడేటువంటి అధికారం, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసేటువంటి అధికారం కౌన్సిల్ మెంబర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అనధికారుల సభ్యుల నామినేషన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి అయితే వైస్రాయ్ చేస్తారు అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి అయితే గవర్నర్ చేస్తారు. రైట్, సో నెక్స్ట్ అండి, కౌన్సిల్ చట్టం 1909. ఓకే, సో ఈ కౌన్సిల్ చట్టం 1909 ఏంటి అంటే, సో దీన్ని అంటారండి, ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అని చెప్పేసి అంటారనమాట. సో మింటో ఎవరు అంటే ఆనాటి వైస్రాయ్ అనమాట. అండ్ మార్లే వచ్చేసి భారత రాజ్య కార్యదర్శి అనమాట. ఓకే అండి, సో ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అని చెప్పేసి అంటామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ చట్టంలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అని మనం గమనిస్తే, సో కేంద్రము మరియు ప్రావిన్సెస్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యని పెంచడం జరిగిందనమాట. ఓకే, సో కేంద్రంలో 16 ఉన్నటువంటి దాన్ని 60 వరకు చేయడం జరిగింది. కానీ సో ప్రావిన్సెస్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో సభ్యుల సంఖ్య అనేది యూనిఫామ్గా లేదు. అంటే ఒక్కొక్క ప్రావిన్సెస్లో ఒక్కొక్కటిగా ఉంది అనమాట, అంటే యూనిఫామ్గా లేదు. ఓకే, నెక్స్ట్, సో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అఫీషియల్ మెజారిటీ అండ్ ప్రావిన్సెస్లో నాన్ అఫీషియల్ మెజారిటీ. సో ఇక్కడ ఏం చేస్తారంటే, సో కేంద్రంలో అంటే సెంట్రల్ కాబట్టి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బ్రిటిషర్సే ఎక్కువ ఉన్నారు. మనం ఏం చెప్పుకున్నాం, బ్రిటిషర్స్ అంటే అఫీషియల్ మెంబర్స్ అని అనుకున్నాం. సో ఎక్కువగా మెజారిటీ ఎవరిది ఉంటుందంటే అఫీషియల్ మెంబర్స్ అంటే బ్రిటిషర్స్దే ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రావిన్సెస్లో ఏంటంటే ప్రావిన్షియల్స్లో నాన్ అఫీషియల్ మెజారిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. రైట్, అండ్ నెక్స్ట్
సో తర్వాత డెలిబరేటివ్ ఫంక్షన్స్ని కూడా పెంచడం జరిగింది. డెలిబరేటివ్ ఫంక్షన్స్ అంటే చర్చా సంబంధమైనటువంటి విధులు అనమాట. ఏంటి అంటే బడ్జెట్పై తీర్మానాలు అండ్ అనుబంధ ప్రశ్నలు, సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనమాట. అంటే సభ్యులు చేయవచ్చు అనమాట. బడ్జెట్పై తీర్మానాలు కానీ అనుబంధ ప్రశ్నలు కానీ సభ్యులు చేయవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటండి? ఓకే, నెక్స్ట్ ఏంటండి, వెరీ ఇంపార్టెంట్. వైస్రాయ్కి తర్వాత గవర్నర్స్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకు కూడా సభ్యత్వం కల్పించాలి అని చెప్పేసి ఈ చట్టం అయితే చెప్తుందన్నమాట. ఓకే. సో అలా వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్యనిర్వాహక శాఖలో ఫస్ట్ ఇండియన్గా ఎవరు నియమించబడ్డారు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఎలా? యాజ్ ఏ లా మెంబర్గా ఈయన వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియమించబడ్డారనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్ తర్వాత కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే మతపరమైనటువంటి ప్రాతినిధ్యం అన్నమాట. ఓకే, ఎవరికి ఇచ్చారు అంటే ముస్లింలకి కల్పించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మతతత్వానికి చట్టబద్ధత అనేది కూడా కల్పించడం జరిగింది. ఓకే. సో ఇలా లార్డ్ మింటోని ఈయని మత నియోజక గణాల పితామహుడు అని చెప్పేసి అంటాం. అంటే ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ సో ఇంకా సెపరేట్ రిప్రజెంటేషన్ అంటే ప్రత్యేక ప్రాతినిధ్యం ఎవరు కల్పించారు అంటే ప్రెసిడెన్సీ కార్పొరేషన్లకి, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, విశ్వవిద్యాలయాలకి, జమీందార్లకి కల్పించడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ అండి. సో ఒక్కసారి మనం రివైజ్ చేద్దామా? ఓకే. సో ఏం చెప్తారండి? సో కేంద్రము మరియు ప్రావిన్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల పెంచడం జరిగిందనమాట. కానీ ప్రావిన్సెస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య మాత్రం ఒకే రీతిన లేదు, అంటే నాట్ యూనిఫామ్. ఓకే. సో తర్వాత సో కేంద్రంలో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అఫీషియల్ మెజారిటీనే ఉందన్నమాట. అండ్ ప్రావిన్సెస్లో నాన్ అఫీషియల్ మెజారిటీ. సో చర్చా సంబంధమైనటువంటి విధులను కూడా పెంచడం జరిగింది. ఓకే. వైస్రాయి మరియు గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకు సభ్యత్వం కల్పించాలని చెప్పేసి చెప్తుందన్నమాట. సో వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఈయన ఒక లా మెంబర్గా అపాయింట్ చేయబడ్డారనమాట. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ మతపరమైనటువంటి ప్రాతినిధ్యం. సో ఎవరికి? ముస్లింలకి కల్పించడం జరిగిందనమాట. సో దీని ప్రకారంగా ఏంటంటే ముస్లిం సభ్యులను, ముస్లిం ఓటర్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళే ఎన్నుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మతతత్వానికి చట్టబద్ధత అనేది లభించింది. సో ఇలా లార్డ్ మింటోని మత నియోజక గణాల పితామహుడు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా ప్రత్యేక ప్రాతినిధ్యం ఎవరికి కల్పించారు అంటే ప్రెసిడెన్సీ కార్పొరేషన్లకి, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, అండ్ విశ్వవిద్యాలయాలకి, అండ్ జమీందార్స్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ అండి, భారత ప్రభుత్వ చట్టం 1919. ఓకే. సో ఇక్కడ ఏంటంటే సో భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మా ఉద్దేశం అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వము సో 20 ఆగస్టు 1917 సో బ్రిటిష్ ప్రభుత్వము ప్రకటించడం జరుగుతుందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఏర్పడినటువంటిది 1919 యాక్ట్ అన్నమాట. సో దీని అమలు వచ్చేసి 1921 నుంచి ఇది అమలు అవ్వడం జరిగిందండి. సో అయితే ఈ చట్టాన్ని అంటారు మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటారనమాట. రైట్, ఓకేనండి. సో ఇక్కడ మాంటేగ్ ఎవరు అంటే ఈయన భారత రాజ్య కార్యదర్శి అండ్ చెమ్స్ఫోర్డ్ ఈయన వచ్చేసి వైస్రాయ్ అన్నమాట. ఓకే. సో ఈ చట్టంలో ఏం చెప్తారు అంటే సో కేంద్రము మరియు
ప్రావిన్సెస్ ఇవి ఉన్నాయి కదండి. సో పాలనా అంశాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండి, ఏంటి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ అని చెప్పుకుంటున్నాం కదా. సో అవన్నమాట ఆ పాలనా అంశాలని మొట్టమొదటిసారిగా ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఆ పాలనా అంశాలు ఏర్పాటు చేసుకొని సో ఆ పాలనా అంశాలపై శాసనాలు చేసేటువంటి అధికారం కూడా కల్పించడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తారు, ప్రావిన్స్ల పాలనా అంశాలు అంటే ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ అన్నమాట. సో ఇవి ఒకటి ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ అనమాట. ఓకే, సో ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్. సో ఈ లిస్ట్లో అంటే ఈ ట్రాన్స్ఫర్డ్లో వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించేటువంటి మంత్రిమండలి సలహాతో గవర్నర్ నిర్వహిస్తారనమాట. ఏంటండి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ని. ఓకే, అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ని ఎవరు నిర్వహిస్తారు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించకుండా గవర్నర్ అతని కార్యనిర్వాహక మండలి నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఓకే, సో ఇక్కడ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్లో ఏముంటాయంటే సో అంత ఎక్కువ ఇంపార్టెన్స్ లేనటువంటి సబ్జెక్ట్స్ ఈ రిజర్వ్డ్లో ఉంటాయన్నమాట. అండ్ ట్రాన్స్ఫర్డ్లో వచ్చేసి సో ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు అయితే ఇందులో ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారండి. సో ఈ సిస్టమ్ని అంటారు డిడార్కీ అని చెప్పేసి అంటారు, అంటే డబుల్ పాలన అని చెప్పేసి అంటారు. సో ఈ డిడార్కీ అనేది గ్రీక్ వర్డ్ అనమాట. ఓకే, సో ఇదైతే తీసుకొచ్చారు ఇలా ట్రాన్స్ఫర్డ్ రిజర్వ్డ్ అనే సబ్జెక్ట్స్ని తీసుకొచ్చారు, బట్ ఇదైతే సక్సెస్ కాలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి. సో ఈ చట్టం ద్వారా ఫస్ట్ టైం బైకామరలిజం అంటే ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ప్రత్యక్ష ఎన్నిక కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ద్విసభ పద్ధతిలో సో లెజిస్లేటివ్ కౌన్సిల్లో సో అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అంటే ఎగువ సభ మరియు దిగువ సభ. అప్పర్ హౌస్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ లోవర్ హౌస్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటండి తర్వాత సో వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక మండలిలో అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6 మందిలో అంటే ఈ 6 మందిలో తప్పకుండా 3 ఇండియన్స్ అయి ఉండాలని చెప్పేసి ఈ చట్టం చెప్తుందన్నమాట. ఎక్సెప్ట్ కమాండర్ ఇన్ చీఫ్ తప్ప 3 ఖచ్చితంగా భారతీయులై ఉండాలి అని చెప్పేసి ఈ చట్టం చెప్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఏదైతే మనకి కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఉందో సో దాన్ని ఇంతకుముందు ముస్లింలకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సిక్కులు అండ్ క్రిస్టియన్లు అండ్ ఆంగ్లో ఇండియన్స్కి కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ ఓటు హక్కు అనమాట. సో ఓటు హక్కు చాలా లిమిటెడ్లోనే ఉండేదన్నమాట. సో ఎవరికి ఇచ్చారు అంటే ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తుంటారో సో వాళ్ళు, మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బేస్తో అంటే విద్యా ప్రాతిపదికలపై సో ఈ ఓటు హక్కు కల్పించడం జరిగిందనమాట. ఓకే, సో ఈ చట్టం ద్వారా భారత హై కమిషనర్ అనేటువంటి ఒక పదవిని లండన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇతనికి ఏంటంటే మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఉంది కదా, సో అతనికి ఉన్నటువంటి కొన్ని విధుల్ని ఈయనకి కొన్ని విధుల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. రైట్, అండ్ నెక్స్ట్ ఏంటండి, ఓకే ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేయడానికి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 1926లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక విషయం గమనించాలండి. సో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది సో
ఎవరి సిఫార్సుల మీద ఏర్పడిందంటే లీ కమిషన్ ఆన్ సుపీరియర్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఈ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇది ఎప్పుడు అంటే 1923 to 24, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటండి, సో కేంద్ర బడ్జెట్ నుండి అంటే సెంట్రల్ బడ్జెట్ నుండి ప్రావిన్షియల్ బడ్జెట్ని వేరు చేయడం జరిగిందనమాట. సో ఈ ప్రావిన్సెస్కి తమ ఓన్ బడ్జెట్ను రూపొందించుకునేటువంటి రైట్ కూడా ఈ చట్టం కల్పించడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ లాస్ట్లీ ఫైనల్గా ఏం చెప్తారంటే, సో ఈ చట్టం యొక్క పనితీరుని పరిశీలించడానికి ఒక 10 years తర్వాత మేము ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థను ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఈ చట్టం అయితే చెప్తుందన్నమాట. ఓకేనా అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ చట్టం అనేది. సో ఒక్కసారి నేను చెప్తాను, చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయి, కేంద్రము మరియు ప్రావిన్స్ల పాలనాంశాలు ఏర్పాటు చేసుకోవడము మరియు ప్రావిన్స్లు ఏవైతే ఉన్నాయో సో ఆ పాలనాంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారము, అండ్ ప్రావిన్స్ల యొక్క పాలనాంశాలు కనుక మనం చూస్తే ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ అనమాట. ఓకే, అండ్ ద్విసభా విధానాన్ని మరియు ప్రత్యక్ష ఎన్నికని మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, వైస్రాయి తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6 మందిలో 3 తప్పకుండా ఇండియన్స్ అయి ఉండాలి, ఎక్సెప్ట్ కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. ఓకే, నెక్స్ట్, సో ఇంతకుముందు మత ప్రాతినిధ్యం ముస్లింలకే ఉండేది. సో ఈ చట్టం ద్వారా సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్స్కు మరియు ఐరోపా వారికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఓటు హక్కు ఎలా ఇచ్చేవాళ్ళు అంటే ప్రాపర్టీ ట్యాక్స్ని పే చేస్తారు వాళ్ళు, అండ్ ఎడ్యుకేషన్ బేస్ మీదుగా ఓటు హక్కు ఇచ్చేవారు. అండ్ భారత హై కమిషనర్ పదవిని లండన్లో ఏర్పాటు చేస్తారు. అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి ఉన్నటువంటి కొన్ని ఫంక్షన్స్ అయితే అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. అండ్ మొట్టమొదటిసారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారనమాట. సో 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ద రికమెండేషన్స్ ఆఫ్ లీ కమిషన్ ఆన్ సుపీరియర్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ కమిషన్ని 1923 and 22లో వేయడం జరిగిందనమాట. ఓకే, సో సెంట్రల్ బడ్జెట్ నుండి సో ప్రావిన్షియల్ బడ్జెట్ని వేరు చేయడం జరిగింది. అండ్ ప్రావిన్సెస్ తమ ఓన్ బడ్జెట్ని రూపొందించుకునేటువంటి రైట్ కూడా ఈ చట్టం అయితే కల్పించిందనమాట. ఓకే, సో ఓవరాల్గా ఫైనల్గా సో ఈ చట్టం యొక్క పనితీరుని పరిశీలించడానికి సో ఒక 10 years తర్వాత మేము ఒక స్టాట్యుటరీ బాడీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది మనకి 1919 యాక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ చెప్పారు కదండి, ఏమని చెప్పారు, సో ఈ చట్టం యొక్క పనితీరును పరిశీలించడానికి ఒక 10 years తర్వాత మేము ఒక స్టాట్యుటరీ బాడీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ అయితే సైమన్ కమిషన్ని వేశారనమాట. అయితే ఇది ఎప్పుడు అంటే నిర్ణీత కాలానికి ఒక 2 years ముందే అనమాట. అంటే ఎప్పుడు అంటే 1927లోనే వేశారు. ఓకే, యాక్చువల్లీ 1929లో రావాలి అంటే వాళ్ళు చెప్పారు కదా 10 years తర్వాత అని. సో అంటే ఆ 10 years ఒక 2 years బ్యాక్ అంటే 1927లోనే సైమన్ కమిషన్ని వేయడం జరిగిందనమాట. సో ఈ సైమన్ కమిషన్ ఏంటంటే ఒక నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి సర్ జాన్ సైమన్ అధ్యక్షతన 7 సభ్యులతో 1927లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అప్పటి ప్రధాని ఎవరండి, బాల్డ్విన్ అనమాట. ఓకే, సో ఈ సైమన్ కమిషన్ అనేది ఫస్ట్ మనకి బొంబాయి వచ్చిందనమాట. బొంబాయిలో February 3, 1928లో వచ్చిందనమాట. సో ఇందులో ఎంతమంది ఉన్నారండి, 7 members ఉన్నారు. ఎవరి అధ్యక్షతన, సర్ జాన్ సైమన్ అధ్యక్షతన. సో ఈ కమిషన్లో అందరూ ఎవరున్నారండి, మొత్తం ఆంగ్లేయులే ఉన్నారనమాట. సో మన వాళ్ళు దీనికి ఒప్పుకోలేదన్నమాట. అప్పుడు ఏం చేశారు, సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఫైనల్గా ఈ సైమన్ కమిషన్ మనకి ఈ రిపోర్ట్ని 1930లో
ఇవ్వడం జరిగింది. చాలా అంశాలను అయితే ఈ సైమన్ కమిషన్ రికమెండ్ చేసిందనమాట. సో ఏం చెప్పింది అంటే, సో ద్వంద్వ పాలనని రద్దు చేయండి అని చెప్పింది. అండ్ బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రావిన్సెస్లో కంటిన్యూ చేయండి అని చెప్తుందన్నమాట. సమాఖ్య వ్యవస్థ ఎవరితో అంటే బ్రిటిష్ ఇండియా ప్లస్ ప్రిన్స్లీ స్టేట్స్, ఈ రెండు కలిపి సమాఖ్య వ్యవస్థని ఏర్పాటు చేయండి. అండ్ మతపర నియోజక గణాలు, సో ఇవి ఏవైతే ఉన్నాయో సో అవి కూడా కంటిన్యూ చేయండి అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఓకే, సో ఇంకా చాలా విషయాలు చెప్పిందనమాట. సో ఈ రికమెండేషన్స్ని పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలను అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఎవరెవరితో అంటే, సో బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులు అండ్ బ్రిటిష్ ఇండియా ప్రతినిధులు, భారత ప్రిన్స్లీ స్టేట్స్ ప్రతినిధులతో సో 3 రౌండ్ టేబుల్ సమావేశాలని బ్రిటిష్ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు 1930, 31, 32లో జరుగుతాయి కదండి. ఎస్, ఓకే. సో తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ రౌండ్ టేబుల్ సమావేశాల చర్చల ఆధారంగా ఏంటంటే, సో భారత సంస్కరణలపై ఒక శ్వేతపత్రాన్ని తయారు చేసి బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్నటువంటి జాయింట్ సెలెక్ట్ కమిటీ ఏదైతే ఉందో సో ఆ కమిటీకి పంపించడం జరిగిందనమాట. సో ఈ జాయింట్ సెలెక్షన్ కమిటీ కొన్ని సిఫార్సులను అంటే మార్పులు చేర్పులు చేసి అందులో తర్వాత 1935లో చేర్చడం జరిగిందనమాట. ఓకేనా అండి. సో రాజ్యాంగ సంస్కరణల పైన ఒక శ్వేతపత్రం అంటే ఒక వైట్ పేపర్ని తయారు చేసి బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్నటువంటి జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగిందనమాట. సో ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరచడం జరిగిందనమాట. అయితే వాట్ ఈస్ ద శ్వేతపత్రం అంటే వాట్ ఈస్ ద వైట్ పేపర్ అండి అంటే, ప్రభుత్వం పరిపాలనా అంశాలపై ప్రకటించేటువంటి విధానపరమైనటువంటి ఒక అఫీషియల్ డిక్లరేషన్ని లేదా ప్రకటనని శ్వేతపత్రం అని చెప్పేసి అంటామన్నమాట. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ ఏంటండి, సో మనకి 1935 యాక్ట్ రాకముందే సో మనకి ఇంకొకటి ఉందండి. సో అదే మనకి కమ్యూనల్ అవార్డు అనమాట. సో ఈ కమ్యూనల్ అవార్డు ఎందుకోసం అంటే మైనార్టీల ప్రాతినిధ్యం కోసం అనమాట. అంటే షెడ్యూల్ కులాలకు ప్రత్యేక నియోజక గణాలు అనమాట. సో దీన్ని రామ్సే మెక్డొనాల్డ్ అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి అనమాట. సో దీన్ని 16th August 1932లో సో దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే సో దీనికి గాంధీజీ ఒప్పుకోరనమాట. అయితే ఆయన నిరాహార దీక్షల ఫలితంగా అయితే డిప్రెస్డ్ క్లాసెస్కిను సో ఒప్పందం అయితే జరుగుతుందండి. సో దాన్ని పూనా ఒప్పందం అని చెప్పేసి అంటారు. ఎవరికి? గాంధీకి మరియు కాంగ్రెస్ నాయకులకి మధ్య సో ఈ పూనా ఒప్పందం అనేది జరుగుతుందన్నమాట. సో దీని ప్రకారంగా ఏంటి అంటే హిందువులందరికీ ఉమ్మడి నియోజక గణాలే ఉంటాయన్నమాట. ఓకే, రైట్. సో పూనా ఒప్పందం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో అది మనం మోడర్న్ హిస్టరీలో నేర్చుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఏంటండి భారత ప్రభుత్వ చట్టం 1935 అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ యాక్ట్ నుండి మనం ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో చాలా వరకు కూడా ఈ చట్టం నుండి మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏమంటాం తెలుసా? ద కార్బన్ కాపీ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 అని చెప్పేసి అంటామన్నమాట. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఒక విమర్శ చేస్తారనమాట. ఏంటంటే సో ఈ భారత రాజ్యాంగం అనేది ఒక కార్బన్ కాపీ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 అని చెప్పేసి ఒక విమర్శ అయితే చేస్తారనమాట. సో మనం అదంతా కూడా నెక్స్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనం చదువుకుంటామండి. అండ్ నెక్స్ట్ క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో
అక్కడ జరిగినటువంటి చర్చ అంతా కూడా మనము తెలుసుకుంటాం. ఓకే, రైట్. ఓకే అండి, సో దీన్ని మనం సెకండ్ మైల్ స్టోన్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. రెండవ మైలురాయి అని చెప్పేసి చెప్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో ఇది ఒక సెకండ్ మైల్ స్టోన్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకి 321 సెక్షన్స్ అండ్ 10 షెడ్యూల్స్ అయితే పొందుపరచడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు కనుక మనం చూసుకుంటే, సో ప్రావిన్సెస్తోనూ మరియు ప్రిన్స్లీ స్టేట్స్తోనూ ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఓకే, సో అధికార విభజన. సో ఇక్కడ ఫెడరల్ జాబితాలో 59 అండ్ ప్రొవిన్షియల్ జాబితాలో 54 అండ్ ఉమ్మడి జాబితాలో 36 అనమాట. సో ఇక్కడ విశిష్ట అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే వైస్రాయికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటండి, సో ఇదైతే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పింది కదా. సో అయితే ఇందుకు ప్రిన్స్లీ స్టేట్స్ అయితే దీనికి ఒప్పుకోలేదన్నమాట. సో దట్ ఇది అమల్లోకి వస్తుందా అంటే లేదు, అమల్లోకి రాలేదు. సో ప్రావిన్సెస్లో ఏదైతే ద్వంద్వ పాలన ఉందో సో దాన్ని రద్దు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రద్దు చేసి సో వాటికి స్వయం ప్రతిపత్తి అనేది కల్పించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ స్వయం ప్రతిపత్తి అంటే ఏంటంటే బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం అన్నమాట. అంటే ఏంటి అంటే మంత్రివర్గం సలహాలపైన గవర్నర్ తన విధులను నిర్వర్తించాలి అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఓకే, సో ఇది 1937లో అమలు చేశారు. బట్ 2 ఇయర్స్కే ఇది స్టాప్ అయిపోయింది అనమాట, అంటే అంతమైపోయింది. ఓకే, నెక్స్ట్. సో కేంద్రంలో ఇది ద్వంద్వ పాలన ఏదైతే ఉందో సో అది పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెడరల్ అంశాలు ఉన్నాయి కదా, సో ఈ ఫెడరల్ అంశాలు ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్గా పొందుపరచడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్. సో 4th పాయింట్లో ఏం చెప్తారు అంటే, సో మనకి టోటల్గా 11 ప్రావిన్సెస్లో 6 ప్రావిన్సెస్కి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం, యూపీ. ఓకే, యునైటెడ్ ప్రావిన్స్. సో ఈ 6 ప్రావిన్సెస్లో కూడా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే మత ప్రాతినిధ్యం షెడ్యూల్ కులాలకు, స్త్రీలకు మరియు కార్మికులకు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటండి, సో మనకి ఏదైతే 1858లో మనకి కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో దాన్ని రద్దు చేయడం జరిగిందండి. సో కౌన్సిల్ ఉంది కదండి 15 మెంబర్స్తో, సో దాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఇది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అంటే భారత రాజ్య కార్యదర్శికి టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, అంటే సలహా బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్, సో ఇంతకుముందు మనకి ఓటు హక్కు ఎలా కల్పించారండి, ఏమని చెప్పుకున్నాం, ప్రాపర్టీ ట్యాక్స్ని ఎవరైతే పే చేసి ఉంటారో వాళ్ళు, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే విద్యా ప్రాతిపదికన ఓటు హక్కు కల్పించడం జరిగింది. నా ఈ యాక్ట్లో ఏం చెప్తారంటే మొత్తం టోటల్గా పాపులేషన్లో 10% ఆఫ్ ద పీపుల్కి ఓటు హక్కు అంటే ఓటింగ్ రైట్ అనేది కల్పించడం జరిగిందనమాట. అండ్ దేశంలో క్రెడిట్ కంట్రోల్ అండ్ కరెన్సీ కంట్రోల్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ప్రావిన్సెస్లో అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రావిన్సెస్లో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఫెడరల్ కోర్ట్ అండి, సో ఫెడరల్ కోర్టు 1937లో ఏర్పాటు చేయాలి అని చెప్పారు కదా. సో ఈ ఫెడరల్ కోర్టు ఎప్పుడు ఏర్పడిందంటే సో 1 అక్టోబర్
1 అక్టోబర్ 1935 అండి. సో 1935లో ఈ ఫెడరల్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అయితే ఇది ఎందుకు అంటే మన దేశంలో సమాఖ్య విధానం ఉంది కాబట్టి, సో ఏంటంటే సో ఇప్పుడు సెంటర్కి స్టేట్స్కి అంటే ప్రావిన్సెస్కి అండ్ రాష్ట్రాలకి అంటే ప్రావిన్సెస్కి వచ్చేటువంటి డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి ఈ ఫెడరల్ కోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మొట్టమొదటిసారిగా 1+6 అంటే ఒక చీఫ్ జస్టిస్ అండ్ ఇతర న్యాయమూర్తులు అనమాట. సో ఫస్ట్ ఎవరు అంటే మారిస్ గోయర్. సో ఈ ఫెడరల్ కోర్ట్ అనేది అత్యుత్తమైన వంటిది కాదనమాట. సో సో అప్పీల్కి వెళ్ళాల్సి వస్తే మనము లండన్లో ఉన్నటువంటి ప్రీవీ కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 1935 యాక్ట్. ఓకేనా. సో ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. సో అవి మీరు అదర్ సోర్సెస్లో మీరు తెలుసుకోవచ్చు. సో మనకి లక్ష్మీకాంత్లో ఉన్నటువంటి పాయింట్స్ అయితే ఇవే. ఓకే, నెక్స్ట్ అండి ద ఫైనల్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947, రైట్. ఓకే, సో బ్రిటిష్ ప్రభుత్వం అంటే బ్రిటన్ ప్రధాని క్లెమెట్ అట్లీ అన్నమాట. సో ఈ రోజున అంటే 30th జూన్ 1948లో 8 రోజున భారతదేశంలో బ్రిటిష్ పాలన అనేది రద్దు అవుతుంది. సో ఆ బాధ్యతని ఆ అధికారాన్ని మేము భారతీయులకు బదిలీ చేస్తాము అని చెప్పేసి ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెట్ అట్లీ 20 ఫిబ్రవరి 1947 డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ డిక్లరేషన్ తర్వాత ఏంటి అంటే సో దేశాన్ని విభజించాలి అని చెప్పేసి ముస్లిం లీగ్ ఉద్యమం చేపడుతుందన్నమాట. ఓకే, సో ఆ తర్వాత ఇంకొక డిక్లరేషన్ ఏమిస్తారంటే జూన్ 3, 1947 సో 1946లో భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏదైతే రాజ్యాంగం రూపొందించిందో సో అది ఈ రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి ప్రాంతాలకు ఇది వర్తించదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మనకి లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది వస్తుందండి. సో ఎందుకు అంటే ముస్లిం లీగ్ మనకి దేశ విభజనను కోరిందనమాట. సో ఏంటంటే సో ఆ నేపథ్యంలోనే వచ్చినటువంటిది మౌంట్ బాటన్ ప్లాన్ అనమాట. సో ఏంటంటే సో ఈ ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య వల్ల దేశంలో జరిగినటువంటి హింస కానీ రక్తపాతం కారణం దృష్ట్యా సో ఈ ప్లాన్ని ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ సో ఈ ప్లాన్ని బోత్ ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే జిన్నా ఒక డిక్లరేషన్ ఇస్తాడనమాట. అయితే ఈ ప్లాన్ని ఫస్ట్ కాంగ్రెస్ అంటే యాక్సెప్ట్ చేయదన్నమాట. అంటే భారతదేశాన్ని 2 డొమినియన్లుగా విభజించాలి అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్గా విభజించాలి అని చెప్పేసి ఈ ప్లాన్లో చెప్తే సో అప్పుడు కాంగ్రెస్ అనేది ఒప్పుకోదన్నమాట. అప్పుడు జిన్నా ఒక ప్రకటన ఇస్తాడు. ఏంటంటే ఈ దేశాన్ని సాధ్యమైతే విభజిస్తాం లేకుంటే ధ్వంసం చేస్తామని చెప్పేసి చెప్తాడనమాట. సో దీంతో ఇంకా దేశంలో హింస రక్తపాతం అనేది ఇంకా ఎక్కువైపోతాయన్నమాట. సో అప్పుడు దీనంతటిని చూసి బాధపడినటువంటి గాంధీజీ ఏం చెప్తారంటే సో మనం కలిసి ఉండి కొట్టుకోవడం కన్నా సో విడిపోయి ప్రశాంతంగా జీవించడమే మేలు అని చెప్పేసి గాంధీజీ చెప్పేస్తారనమాట. సో ఇలా ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఈ లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ని. సో అయితే మన
భారత స్వాతంత్ర చట్టం అంటే దీని ప్రకారంగా ఈ ప్లాన్ ప్రకారంగా ఏర్పడినటువంటిదే భారత స్వాతంత్ర చట్టం 1947 అన్నమాట. సో అయితే ఇక్కడ బిల్ ఉంది కదండి, ఏంటండి మన భారత స్వాతంత్ర చట్ట బిల్లు. సో ఈ డేట్స్ అనేవి మనకి వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. సో ఏంటంటే 4/7/1947 పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ అండి? బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు? 4th జూలై 1947. అయితే దాన్ని ఎప్పుడు ఆమోదించింది పార్లమెంట్ అంటే 15 జూలై 1947 ఆమోదించడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేయాలి? బ్రిటిష్ క్రౌన్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకే, ఎప్పుడండి? 18 జూలై 1947 మనకి ఆమోదం అయితే పొందడం జరిగిందనమాట. సో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదండి, ఒకసారి నోట్ చేసుకుంటా అంటే నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు కనుక మనం చూసుకుంటే, సో యాక్చువల్లీ వీళ్ళు మనకి 30th జూన్ 1948 నాడు సో బ్రిటిష్ పాలన అంతమైపోయి సో అధికారాన్ని భారతీయులకు మేము ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో మన దేశంలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా మనకి 1947లోనే మనకి స్వాతంత్రం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, రైట్. సో ఫీచర్స్ అండి, లక్షణాలు ఏంటండి అంటే, సో 15th ఆగస్ట్ 1947 నుండి మన భారతదేశం అనేది ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ అండ్ సావరెన్ స్టేట్, అంటే భారతదేశం ఒక స్వతంత్ర సార్వభౌమాధికార రాజ్యంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో భారతదేశం అనేది 2 డొమైనియన్స్గా డివిజన్ చేయబడుతుంది. ఓకే, ఒకటి ఇండియా అండ్ పాకిస్తాన్ అన్నమాట. సో ఏదైతే వైస్రాయ్ పదవి ఉందో సో దాన్ని రద్దు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క డొమైన్కి కూడా గవర్నర్ జనరల్ ఉంటారు. సో ఈ గవర్నర్ జనరల్ని ఎవరు నియమిస్తారు అంటే, సో బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ చక్రవర్తి నియమిస్తారు. కానీ ఇతను రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదన్నమాట. అంటే దేనికి కూడా ఇతను బాధ్యత వహించడం అనమాట, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉండదు. ఓకే, సో ఆ తర్వాత ఏంటంటే అన్ని చట్టాలని కూడా రద్దు చేయొచ్చు అండ్ వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని వాళ్ళు అమలు చేసుకోవచ్చు. రైట్. సో ఈ 15th ఆగస్ట్ 1947 తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ఏవి కూడా వర్తించవు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాని రద్దు చేయడం జరిగిందనమాట. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి ఉన్నటువంటి కొన్ని ఫంక్షన్స్ని ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ కామన్వెల్త్ అఫైర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో తర్వాత ఏంటండి, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ తర్వాత ట్రైబల్ ఏరియాస్లో బ్రిటిష్ యొక్క సర్వసమున్నతాధికారం అనేది అంతమైపోతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ఎయిదర్ ఇవి భారత్లో అయినా కలవచ్చు, లేదా పాకిస్తాన్లో అయినా ఉండొచ్చు, లేదా ఇండిపెండెంట్గా అయినా ఉండొచ్చు అనమాట. సో అప్పటికి మనకి 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే మనకి 554 మన ఇండియాలో కలిసిపోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్, సో సొంత రాజ్యాంగాలని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. సో ఆ రాజ్యాంగం వచ్చేంత వరకు అంటే అవి ఏర్పాటు చేసుకునేంత వరకు మనకి 1935 యాక్ట్ ఉంది కదా, సో దాన్ని అనుసరించవచ్చు అనమాట. సో వీలైతే దాన్ని ఏంటంటే సవరించుకోవచ్చు కూడా. దీన్ని 1935 యాక్ట్ అనమాట. అండ్ వీటో పవర్స్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి వీటో పవర్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి, సో ఇక్కడ భారత గవర్నర్ జనరల్ మరియు ప్రావిన్షియల్
గవర్నర్లు రాజ్యాధినేతలుగా ఉంటారు. ఎలా అంటే నామమాత్రంగానే ఉంటారనమాట. సో వీరు అన్ని వ్యవహారాల్లో ఏంటంటే మంత్రి మండలి సలహా పైన వీళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ని నిర్వర్తించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో ఇంగ్లాండ్ రాజుకు ఉన్నటువంటి కొన్ని బిరుదులలో ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే ఈ బిరుదు ఏదైతే ఉందో సో దాన్ని తొలగించాలి అని చెప్పేసి ఈ చట్టం చెప్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాతో కొన్ని పదవులు ఉంటాయి కదండి. సో రిజర్వ్ అయినటువంటి కొన్ని పదవులు అండ్ సివిల్ సర్వెంట్ల నియామకాలు ఈ చట్టం అయితే ఆపివేయడం జరిగిందనమాట. సో ఈ 15th ఆగస్ట్ 1947 కంటే ముందు నియమించబడినటువంటి సివిల్ సర్వీసెస్ సభ్యులు తమ బెనిఫిట్స్ని ఆ రోజు వరకు కూడా పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, రైట్. సో సరిగ్గా మనకి ఆగస్ట్ 15, 1947 మిడ్నైట్ అర్ధరాత్రి బ్రిటిష్ పాలన అనేది అంతమైందనమాట. సో కొత్తగా ఏర్పడినటువంటి ఇండియా అండ్ పాకిస్తాన్ డొమినియన్స్కి అధికారం అయితే ఇచ్చేయడం జరిగింది. సో లార్డ్ మౌంట్ బాటన్ సో ఈయన ఇండియాకి గవర్నర్ జనరల్గా ఉంటారు. అదేవిధంగా పాకిస్తాన్కి మహమ్మద్ అలీ జిన్నా గవర్నర్ జనరల్గా ఉంటారు. ఓకే, సో ఈ లార్డ్ మౌంట్ బాటన్ సో ఇతను గవర్నర్ జనరల్. సో ఈయన భారతదేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూని నియమించారనమాట. సో ఆయన చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. ఓకే, సో 1946లో ఏర్పడినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మన భారతదేశానికి ఒక తాత్కాలిక పార్లమెంట్ అయిందని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి, సో ఇదండి మనకి పార్ట్ 2 అనమాట. సో 1858 నుంచి 1947 వరకు కూడా. ఓకే, సో ఇదండి మన క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ క్లాస్లో రాజ్యాంగ రచన అనే చాప్టర్తో మళ్ళీ కలుద్దామండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ వీడియోస్ అనేది షేర్ చేయండి. సో క్లాసెస్ నేను చెప్పాలని చాలా ట్రై చేస్తున్నానండి. సో బట్ ఇంట్లో వర్క్స్ సో అవన్నీ ఉండడం వల్ల కొంచెం డిలే అవుతుందన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ నైస్ డే.